హై వాస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో ఏదైతే వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడో ఆ వాలంటీర్ వ్యవస్థకి గతంలో 5,000 రూపాయలు జీతం ఇచ్చి 200 రూపాయలు పేపర్ కనిచ్చి మొత్తం 5,200 రూపాయలు అనేది ప్రతి వాలంటీర్కి ఇచ్చి పార్టీ కార్యక్రమాలకైతే ఎక్కువగా వాడుకోవడం. అంత తర్వాత సెకండ్ ప్రయారిటీ కింద అయితే 1వ తారీఖు పొద్దున్న 5 గంటలకు పెన్షన్ అయితే ఇచ్చేవారు. ఓపెన్ గా ఒప్పుకుందాం, అందులో అబద్ధం ఆడకూడదు. కానీ రెండో విషయంలో మెయిన్గా చూసుకుంటే పార్టీ కార్యక్రమాలకి దాదాపుగా 80% అబౌవ్ వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకే పనిచేశారని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే మొన్న ఏదైతే 2024 మొన్న రీసెంట్ జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ముందైతే 2,65,000 మంది ఉన్న వాలంటీర్లలో దాదాపుగా 1,09,000 మంది రాజీనామాలు చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అంటే మెయిన్ గా ఖచ్చితంగా మేము వచ్చినా కూడా మిమ్మల్ని వాలంటీర్లు అయితే నడుపుతాం, కానీ ఎలాగా ఏంటి అనేది అప్పుడు నిర్ణయం తీసుకుంటే ఈవెన్ మీకు ఇంకా బెటర్ ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం అయితే జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి అప్పుడు రాజకీయ వ్యవహారంగా అంటే ఏమొచ్చిందంటే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏదైతే చెప్పిందంటే వాలంటీర్లు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేస్తున్నారని చెప్పి ఏవైతే ఈ మాటలన్నీ కూడా సోషల్ మీడియాలో కానీ బయట వార్తలు గట్టిగా రావడం వల్ల ఎలక్షన్ కమిషన్ అయితే ఖచ్చితంగా వీళ్ళకైతే వాలంటీర్లని ఈ ఎన్నికల ప్రచారంలోకి వాడుకోకూడదని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం, వాళ్ళ గురించి ఒకరు హైకోర్టులో పిటిషన్ కూడా వేసినట్టున్నారు మేబీ. అయితే అప్పుడు ఏం జరిగిందంటే వైఎస్ఆర్సీపీ డైరెక్ట్ గా ఈ వాలంటీర్లు అందరినీ కూడా మీరందరూ రాజీనామాలు చేసేయండి అంటే దాదాపుగా 2,65,000 మందికి దాదాపుగా 1,09,000 మంది వాలంటీర్ ఉద్యోగాలకి రాజీనామాలు చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే మెయిన్ గా అంటే వాళ్ళు ఏం చెప్పారంటే మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, మళ్ళీ మేమే మిమ్మల్ని వాలంటీర్ల కింద నియమించుకుంటాం అనేటట్టు ఒక ప్రచారం కూడా చేయడం అయితే జరిగింది వైఎస్ఆర్సీపీ. కానీ అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం, ఇటు కూటమి ప్రభుత్వం అనేది 1 సైడ్ విన్నింగ్ మెజారిటీతో 164 స్థానాలు గెలవడం అనేది ఒక రికార్డు బ్రేక్ చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా మెయిన్ గా చూసుకుంటే మనకి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు మళ్ళీ వీళ్ళు కండక్ట్ చేస్తారు, ఎప్పుడు వీళ్ళని మళ్ళీ ఆ ఉద్యోగాల్లోకి తీసుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడడం, ఆ వాలంటీర్లు అందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఈవెన్ చిన్న చిన్న ధర్నాలు కూడా చేయడమే జరుగుతుంది. అయితే రీసెంట్ గా ఒక అప్డేట్ కూడా వచ్చింది. రేపు జరగబోయే క్యాబినెట్, రాబోయే రోజుల్లో జరగబోయే క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా వాలంటీర్లకి శుభవార్త చెప్పే విధంగా అయితే చర్యలు తీసుకునేటట్టు ఇటు క్యాబినెట్ మంత్రులు కానీ మెయిన్ గా సీఎం గారు, ఇటు డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ కూడా అడుగులు వేస్తున్నట్లు కొంచెం వివరణ అయితే బయటకు వస్తుంది. అందులో మెయిన్ గా చూసుకుంటే గతంలో ఏదైతే వాలంటీర్ వ్యవస్థకి ప్రతి వాలంటీర్ కి 5,000 రూపాయలు జీతం ఏదైతే ఇచ్చేవారో ఇప్పుడు దాన్ని 5,000 కాకుండా 10,000 రూపాయలు చేసేటట్టు ఈవెన్ ఫుల్ టైం వర్కర్ కింద అంటే యాక్చువల్లీ గతంలో ఎలా ఉండదని అంటే వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే వాలంటీర్ కింద పని చేసుకునేవాళ్ళు, చాలా తక్కువ టైం వాళ్ళు పనిచేసింది. కానీ ప్రభుత్వానికి దానివల్ల ఎంతో కొంత నష్టం అయితే ఉంది. యాక్చువల్లీ పని జరిగిన దానికంటే నష్టం ఎక్కువ ఉంది, ప్రభుత్వానికి నష్టం అయితే ఎక్కువ ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఎలా ట్రీట్ చేద్దాం అని ఆలోచిస్తుందంటే ప్లానింగ్ లో వీళ్ళకి 10,000 రూపాయలు జీతం ఇచ్చి ప్రభుత్వ ఆఫీసుల్లో లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడైతే పంచాయతీల్లోనో లేకపోతే మున్సిపల్ ఆఫీసుల్లోనో మండల ఆఫీసుల్లోనో రెవెన్యూ ఆఫీసుల్లోనో ఇవేవైతే అంటే ఎండిఓ ఆఫీసులు కానీ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసులు ఏవైతే ఉంటాయో ఇలాంటి కార్యాలయాల్లో వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ కింద ప్లాన్ చేసుకునే విధంగా వీళ్ళనైతే ఒక మంచి ప్రాపర్ గవర్నమెంట్ ఉద్యోగం కింద ఇప్పుడు మనం చూసుకుంటే విఆర్ఓ ఆఫీసులో విఆర్ఓ కింద విఆర్ఏ ఉంటారు. విఆర్ఏ బేసిక్ జీతం వచ్చేవాడికి 10,000 12,000 ఉంటది. అయితే తను ఫుల్ టైం వర్కర్ కింద ఎలా అయితే చేస్తాడో సేమ్ వీళ్ళను కూడా అలా ఉపయోగించుకునేటట్టు, పైగా వాళ్ళ విద్యా అర్హత అంటే మినిమం డిగ్రీ అనో ఇంటర్ అనో ఏదైతే క్వాలిఫికేషన్ తీసుకొని ఆ అర్హతకు తగ్గట్టుగా వీళ్ళైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో అయితే ఇముడ్చుకునే విధంగా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అనేటట్టు అయితే మనకైతే తెలుస్తుంది. అందులో మెయిన్ గా చూసుకుంటే రేపు రాబోయే కేబినెట్ సమావేశం అంటే మంత్రివర్గ సమావేశం ఏదైతే ఉందో అందులో మెయిన్ గా వాలంటీర్ల మీద ఖచ్చితంగా ఈ మిగిలిన 1,00,000 పైచీలకు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో అంటే సగం మంది 2,00,000 చిల్లర ఉంటే సగం మంది రాజీనామాలు చేశారు, సగం మంది ఎవరైతే ఉన్నారో ఈ మిగిలిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేసి పెడతాము అనేటట్టు అయితే ప్రభుత్వం చర్య తీసుకోబోతుంది. ఖచ్చితంగా వీళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాల కింద ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే విధంగా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు అయితే సమాచారం అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా యాక్చువల్లీ ఇప్పటికే కూడా వాలంటీర్లు అందరూ కూడా చాలా ఆందోళన చేస్తున్నారు. ఈవెన్ ధర్నా కూడా కూర్చుంటాం
తీసుకుంటామని చెప్పి రెడీ అవుతున్నారు. కానీ రేపు రాబోయే కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా వీళ్ళకైతే వీళ్ళ టాపిక్ అంటే వాలంటీర్ సమస్య ఏదైతే ఉందో దీన్ని పూర్తిగతిన కూడా సాల్వ్ చేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని మనకైతే అర్థమవుతుంది. అందులో మెయిన్ గా 10,000 రూపాయలు లేదా 12,000 రూపాయలు జీతం ఇచ్చేటట్లయితే కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. మరి ఎంతవరకు జీతం ఇస్తారు ఏంటి, ఇంకా బేసిక్ ఫెసిలిటీస్ ఏముంటాయి, ఇంకా ఏముంటాయి అనేది అయితే ఇంకా పూర్తిగా వివరాలు అయితే బయట రాలేదు. కానీ ఏంటంటే 10,000 నుంచి 12,000 వరకు బేసిక్ జీతం కింద అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్కర్ కింద అన్ని వాలంటీర్లు ప్రభుత్వంలో ఇంక్లూడ్ చేసుకునే విధంగా పెట్టేటట్టు అయితే సమాచారం అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది వాలంటీర్లకి ఒక గుడ్ న్యూస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు.